నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి గుడి హైదరాబాద్‌లోనే ఉంది. ఎక్కడో కాదు, చిక్కడపల్లిలో. అయితే ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఒక్క విగ్రహమే కాదు, స్వయంభుగా వెలిసిన విగ్రహమే కాదు, అమ్మవారు మిగతా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి నవరాత్రులు కాబట్టి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారో, అలాగే ఈరోజు అమ్మవారి రూపం ఏంటి, మిగతా ఉప ఆలయాలు, అలాగే స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం రండి నాతో. సో ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి వచ్చాక మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. స్వయంభుగా వెలిశారు. 100 సంవత్సరాల క్రితం ఈ ఆంజనేయ స్వామి ఒక గుట్ట పైన స్వయంభుగా వెలిచారనమాట. ఆంజనేయ స్వామి విగ్రహానికి వెండి తొడుగుని మనకి కనిపించేలా చేశారు. అంటే ఆంజనేయ స్వామి వెనకాల ఉన్నారనమాట. ముందు నుంచి మనకి వెండి తొడుగుతో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఒకరే కాదు, సంజీవిని పర్వతం అనమాట. చుట్టూ చూసుకుంటే మనకి సంజీవిని పర్వతంతో సహా ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశారనమాట. ఆంజనేయ స్వామి విగ్రహానికి వెండి తొడుగు, అలాగే వెండి సంజీవని పర్వతం ఇలా పెట్టారనమాట. సో ఇంకా ఈ గుడికి సంబంధించి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఆ తర్వాత ఆ పైన చూసుకున్నట్లయితే సీతారామస్వామి వాళ్ళని కూడా ప్రతిష్ఠించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే స్వయంభూ ఆంజనేయ స్వామి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. 100 సంవత్సరాల క్రితం గుడి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి తమ కష్ట సుఖాలని స్వామితో చెప్పుకోవడం, స్వామి తీర్చడం, ఇలా చాలామంది వచ్చి భక్తులు నమ్ముతూ ఉంటారనమాట ఇక్కడ స్వామివారిని. అలాగే స్వయంభూ స్వామివారి కిందనే మనకి ఉత్సవ విగ్రహం కూడా కనిపిస్తూ ఉంది. వెండితో స్వామివారి ఉత్సవ విగ్రహం, ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం అనమాట. ఉత్సవాలు జరిగినప్పుడు ఈ స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసి ఉత్సవాలు జరిపిస్తారు. ఇది స్వామివారి ఆలయం. बजरंगी की पूजा से सब काम होता है, हनुमान की पूजा से सब काम होता है। ఇక ఆంజనేయ స్వామి గుడి వెనుకకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గర్భాలయం వెనుక నుంచి కూడా ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ వెనకాల సంజీవని పర్వతంతో సహా ఇక్కడ ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం వెనకాల ఉండి కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది గుడి వెనక సైడ్ అనమాట. ఆంజనేయ స్వామి గుడి వెనకాల మనకి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామిది. వెనుక వైపు నుంచి కూడా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇలా దండం పెట్టుకొని తిరగాలన్నమాట. అలాగే ఈ ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే మనకి ఉప ఆలయము సాయిబాబా ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సాయిబాబా ఆలయానికి ప్రతిరోజు వివిధ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురువారం అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ సాయిబాబా ఆలయానికి ఇటుపక్కగా మనకి శ్రీ శివ నాగదేవత ఆలయం కనిపిస్తుంది మనకి. అంటే ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వారు వచ్చి జంట నాగులకి అభిషేకిస్తారనమాట. అలాగే జంట నాగుల ముందే మనకి శివలింగం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ జంట నాగుల ఈ చిన్న ఆలయం వెనకాలే మనకి పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు కనిపిస్తుంది. కానీ గుడికి కొంత అడ్డు రావడం వల్ల చెట్టులో సగ భాగాన్ని తీసేశారు అనమాట. సగ భాగం మాత్రం పైకి వదిలారు. ఇది 100 సంవత్సరాల క్రితం చెట్టట. వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న చెట్టు అనమాట. అది 100 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉంది చెట్టు. అలాగే ఇటువైపుగా వస్తే కనుక మనకి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక సైడు శ్రీవల్లి, మరో సైడు దేవసేన సమేతంగా కనిపిస్తున్నారు మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఉపాలయాలు మనకు కనిపిస్తున్నాయి. రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా మనకి చిన్న చిన్న ఆలయాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి.
ఒకవైపు నాగదేవత శివలింగము, మరోవైపు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చెట్టుకి మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీ సూర్య భగవాన స్వామి కనిపిస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గుర్రాల మీద కూర్చున్నటువంటి సూర్య భగవానుడు మనకి దర్శనమిస్తున్నారు. చూసారుగా, అద్దాల మండపంలో లేని దేవతా విగ్రహం లేదు. వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారు, అలాగే మరోపక్క శ్రీరామచంద్రమూర్తి, సీతా సమేత, లక్ష్మణుడు, హనుమంతుడు, సో కృష్ణుడు, వినాయక స్వామి. సో మొత్తం ఈ అద్దాల మండపంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దేవతా విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఈ అద్దాల మండపం కొంత ప్రత్యేకతనే చెప్పొచ్చు. ఈ అద్దాల మండపంలో మనకు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అలాగే కింద చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు. ఇక్కడ లేని దేవతలు ఎవరు లేరు, అందరూ ఉన్నారు, అన్ని దేవుళ్ళు ఉన్నారు. అటుపక్కగా చూసుకున్నట్లయితే మనకి శ్రీనివాస, పద్మావతి, అలివేలు మంగమ్మ వారి జంట కనిపిస్తుంది. అలాగే ముందు వైపును చూసుకున్నట్లయితే శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి, అలాగే లక్ష్మణుడు, హనుమంతుడు కూడా మనకి ఇత్తడితో ఉన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి అద్దాల మండపం కొంత ప్రత్యేకతనే చెప్పొచ్చు. అన్ని విగ్రహాలు ఇక్కడ, అన్ని దేవతా విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా చెక్కతో తయారైన విగ్రహము. చాలా చక్కగా స్మూత్ ఫినిష్ తోటి చాలా చక్కగా చెక్కారనమాట. అలాగే వెంకటేశ్వర స్వామి కింద ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. ఫ్లూట్ పట్టుకున్న కృష్ణుడు చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు చూడండి. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మనకి శివుడు కనిపిస్తున్నారు. ఇత్తడి లోహంతో నించున్న ఒక శివుడు కనిపిస్తున్నారు మనకి, ఆ పరమేశ్వరుడు అన్నమాట. అలాగే కృష్ణుడికి కుడివైపున చూసుకున్నట్లయితే వినాయక స్వామి కనిపిస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఈ అద్దాల మండపంలో చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహాలు, పక్క వెంకటేశ్వర స్వామి, మరో పక్క సీతారామ స్వామి. అలాగే ఈ అద్దాల మండపంలో చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామితో పద్మావతి, అలివేలు మంగ విగ్రహాలు, పక్కనేమో సీతారామ స్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, మరో పక్క కృష్ణుడు. సో ఈ అద్దాల మండపం మొత్తం కూడా విగ్రహాలతో, దేవుడి విగ్రహాలతో నిండిపోయిందని చెప్పొచ్చు. इनके दर्शन
ప్రసిద్ధిగాంచినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి, తాడ్బండు, కర్మన్ఘట్ ఆంజనేయ స్వామికి ఏదైతే విశిష్టత ఉందో అదేవిధంగా వివేక్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా గత 100 సంవత్సరాల పైన నుండి ఈ యొక్క దేవాలయంలో ఇక్కడ దేవాలయం ఇది స్థానికంగా ప్రజలు వీరందరూ కూడా ఇది స్వామి దేవాలయ అభివృద్ధి కొరకు భక్తుల సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఎంఎస్ రామారావు గారి మనవడు ఎంఎస్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అయితే ఆలయ విశిష్టత గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నవరాత్రి శుభాకాంక్షలు. ఆంధ్రప్రభ వ్యూవర్స్ అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే చిక్కడపల్లిలో ఉండేటటువంటి వాస్తవ్యులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ వివేక్ నగర్ వివేకానికి ప్రతీక అంటారు కదా, అలాగా జ్ఞానాన్ని ఇచ్చే హనుమత్ స్వామి సంజీవ రూపంలో స్వయంభూ హనుమత్ స్వామి ఇక్కడ దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతున్నటువంటి దేవాలయం. తెలంగాణ రాష్ట్రాల్లోనే ఒక ప్రముఖ దేవస్థానానికి ఏదైతే కీర్తి వస్తుందో అట్లాంటి కీర్తి అజరామరంగా రోజు రోజు సంపాదించుకుంటోంది. భక్తులు ఎంతోమంది మనో అభిష్ట ఏది అనుకుంటే అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రత్యక్ష ప్రమాణం నేను ఎన్నోసార్లు నా జీవితం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. స్వామివారికి నిజరూప సందర్శనంతో అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కవచంతోనే కనపడతాడు స్వామివారు. ఇక్కడ వడమాలలు, ఆకుపూజలు, సింధూరాభిషేకాలు ప్రధానమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. తర్వాత శ్రీరాముని ఉత్సవాల్లో భాగంగా హనుమత్ జయంతి, సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా సాగుతుంది. ఇక్కడ సుమారుగా ఒక 3 నుండి 4 వేల మంది ఇక్కడ హాజరై అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. చాలా అద్భుతంగా ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆలయాల్లో అన్నిటికంటే ఇక్కడ వైభవంగా జరిగేటువంటి ఆలయం ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వివేకనగర్లో. అయితే నవరాత్రుల సందర్భంగా ఒక భక్తుడు అమ్మవారికి బంగారపు కిరీటాన్ని చేయించారు. వారు మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నా పేరు దామోదర్ దాసమ్మ. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తూ వెళ్తున్నాను. అప్పుడు అక్కడ అమ్మవారిది పాత విగ్రహం ఉండేది. అప్పుడు నేను రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాడిని. అంటే నేను ఏమీ కోరుకోలేదు, కాకపోతే ఎందుకో నాకు ఒక సంకల్పం, అమ్మవారికి కిరీటం ఉంటే బాగుంటుంది, నా దగ్గర కూడా బంగారు కొంచెం నిరుపయోగంగా ఉంది కదా, ఇంకొంచెం నేను బంగారు చేర్చి కొంచెం పెద్ద ఎత్తున ఒక కిరీటం లాగా చేపిస్తామని చెప్పేసి సంకల్పించాను. అప్పుడు ఈఓ గారు హేమంత్ కుమార్ అనే వారు ఉండేవారు. వారు ఎందుకో నిరాకరించి అది పర్మిషన్ ఇస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈ కాలంలో అంతా మా మీద ఛార్జెస్ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, ఇవంతా అదే. అంటే అమ్మవారికి నేను భక్తునిగా ఇచ్చేదానికి మీకు అభ్యంతరం ఏముంటుందండి, మీరు కాదంటే అమ్మవారే చూసుకుంటారులేండి, నేను లేసేస్తాను. అప్పుడే ఆ సత్సంకల్పం ఎలా ఏర్పడింది, అమ్మవారు సరేలేండి నేను ఒప్పేసుకుంటున్నాను అని ఇమ్మీడియట్గా లెటర్ తయారు చేయించేసి నాకు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇది ఎప్పుడు 2018లో జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల నాకు బంగారు ఇంకా ఎక్కువ అదనంగా కావాల్సింది సమకూరలేదు. తర్వాత నాకు ఏదో ఒక ల్యాండ్ డీల్లో కొంచెం డబ్బు వచ్చింది. సరే సమయానికి ఇది కూడా చేరింది కదా అని చెప్పేసి ఒక 100 గ్రాముల వరకు కిరీటం చేసేదానికి. తర్వాత నా వేట ఎలా ఏర్పడిందంటే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే చాలా అపురూపంగా చేయాలని నేను సంకల్పించాను. చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఒకతను అమెరికా నుంచి ఒకతను వచ్చాడు. ఇంకా అతను అమెరికన్ స్టైల్లో ఏదో చెప్తున్నాడు. అదంతా ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ అమ్మవారికి కొంచెం ప్రాశస్త్యంతో ఉంటే బాగుంటుంది అనుకునేసేసి ఇంకా ఇక్కడ ఎవరినో చూస్తే మళ్ళీ చైర్మన్ గారిని నేను కలవటం జరిగింది. వారేమన్నారంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, వాళ్ళతో చెప్పిస్తామని చెప్పేసి సంతోష్ కుమార్ అని చెప్పేసి ఫిల్ఖానాలో ఉంటారు, అతను పిలిపించి చేస్తాము, నాకు చాలా అనుభవం ఉంది అన్నారు. మీకు ఉత్త అనుభవం ఉందని ఊరికే చెప్తే నేను ఒప్పుకొని పదండి మీ షాప్ దగ్గరికి చూస్తామనంటే వాటితో పాటే వెళ్ళి ఆ షాప్లో అంతా కూడా చూసి నాకు పర్వాలేదు మీరు చేయగలరు అనుకునేసేసి నిర్ణయం తీసుకొని వారికి ఆ బంగారు ఇవ్వటం జరిగింది. बजरंगी की पूजा से सब काम होता है, हनुमान की पूजा से सब काम होता है। సో చూసారుగా స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాట. ఇది చిక్కడపల్లిలో ఉంది. 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక రాతి మీద స్వామివారు వెలిసారనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కమిటీ సభ్యులు స్వామివారికి వెండి తొడుగుతో
వెండి తొడుగును చేయించారనమాట. ఇప్పుడు స్వామివారికి వెనకాల ఉన్నటువంటి సంజీవని కూడా వెండి తొడుగుతో, శ్రీరామ నామంతో వెండి తొడుగు చాలా పెద్దగా చేయించారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలను, అలాగే తమ కష్ట సుఖాలను స్వామికి చెప్పుకోవడం, అలాగే స్వామి నెరవేర్చాడు అన్న నమ్మకం ఇక్కడ భక్తులకైతే చాలా ఎక్కువగా ఉంది. రిపీట్. అయితే ఇక్కడికి చాలామంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలు స్వామికి చెప్పడంతో ఇక్కడ స్వామి వాళ్ళ కష్టాలను తీరుస్తాడన్న నమ్మకం, వాళ్ళ గట్టి నమ్మకం అన్నమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా కనిపిస్తూ ఉంటారు మనకి. సో ఇక్కడ అదే ప్రత్యేకము ముఖ్యంగా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయం వెనకాలే చాలా ఉపాలయాలు ఉన్నాయి, అవన్నీ చూశారు కదా. సో హైదరాబాద్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ముఖ్యంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో, అమ్మవారి ఉపాలయము, ఇక్కడ ఈ నవరాత్రుల సమయంలో పూజలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి ఈ 11 రోజులు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. వచ్చే వారం మరో ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.